వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ఇండియన్ ఎకానమీలో భాగంగా కరెంట్ ఎకానమీ గురించి చూద్దాం. అందులో భాగంగా మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయం ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో, టెంపరరీ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో, తాత్కాలిక ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఆర్బీఐ మరియు మానిటరీ పాలసీ కమిటీ. ఆ అంశం ఒకసారి చూస్తే 2016 నవంబర్ 8 నాడు భారత కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ యాక్ట్ 1934 సెక్షన్ 26 ప్రకారం భారతదేశంలో నోట్ల రద్దు కార్యక్రమాన్ని ఆర్బీఐ 1934 యాక్ట్ సెక్షన్ 26 ప్రకారం ఆర్బీఐ యొక్క బోర్డు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. పెద్ద నోట్ల రద్దు కార్యక్రమము ఎప్పుడు జరిగింది? 2016 నవంబర్ 8 నాడు. దీనినే డిమానిటైజేషన్ అంటారు. ఈ డిమానిటైజేషన్లో భాగంగా ఏం చేసిరు? 500 రూపాయలు మరియు 1000 రూపాయల నోట్లను ఏం చేసి కాగితపు కరెన్సీని రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు? 2016 నవంబర్ 8 నాడు. ఈ 2016 నవంబర్ 8 నాటికి వ్యవస్థలో చెలామణిలో ఉన్న కరెన్సీలో ఈ 500 రూపాయల కాగితపు నోటు 1000 రూపాయల కాగితపు నోటు యొక్క విలువ ఎంత అంటే 15.4 లక్షల కోట్లు. వ్యవస్థలో చెలామణిలో ఉన్న కాగితపు కరెన్సీలో ఈ రెండు నోట్ల యొక్క విలువ 15.4 లక్షల కోట్లు. అనగా శాత రూపంలో ఎంత అంటే మొత్తం 86% సమానం ఈ 15.4 లక్షల కోట్లు. 100లో 86% కరెన్సీ 500 మరియు 1000 రూపాయల నోట్లే ఉన్నాయి. ఈ రెండు నోట్లను 2016 నవంబర్ 8 నాడు రద్దు చేసిన వెంటనే 2016 నవంబర్ 10 నాడు ఏం చేసిరంటే కొత్తగా 500 రూపాయలు మరియు 2000 రూపాయలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు? 2016 నవంబర్ 10 నాడు. రద్దు ఏమో 2016 నవంబర్ 8 నాడు రద్దు చేసి కొత్తగా 500 రూపాయల కొత్త నోటును, 2000 రూపాయల కాగితపు కరెన్సీని, 2000 రూపాయల కాగితపు నోటును, కొత్త నోటును ప్రవేశపెట్టారు. ఎప్పుడు? 2016 నవంబర్ 10 నాడు. ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. 2023 మే 23 నాడు ఆర్బీఐ ఏం చేసిందంటే 2023 మే 23 నాడు మళ్ళీ ఆర్బీఐ ఒక మీటింగ్ పెట్టుకున్నది. ఈ మీటింగ్ పెట్టుకొని చెలామణిలో ఉన్న 2000 రూపాయల కాగితపు కరెన్సీని ఉపసంహరించుకుంటున్నాం అని ఒక అనౌన్స్మెంట్ చేసింది ఆర్బీఐ బోర్డు. ఎందుకు? ఎప్పుడు? 2023 మే 23 నాడు భారతదేశంలో చెలామణిలో ఉన్న 2000 రూపాయలను మేము వెనక్కి తీసుకుంటున్నాం, అనగా ఉపసంహరించుకుంటున్నాం, రద్దు చేయట్లేదు, వెనక్కి తీసుకుంటున్నాం. మీరందరూ ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను మీ దగ్గరలో ఉన్న బ్యాంకులలో డిపాజిట్ చేయండి. ఈ డిపాజిట్ చేయడం కోసము మే 23 నుండి సెప్టెంబర్ 30 వరకు మేము గడువు విధిస్తున్నాం. ఈ గడువు సమయంలో వ్యవస్థలో ప్రజల వద్ద ఉన్న 2000 రూపాయల కాగితపు కరెన్సీని తమ దగ్గరలో ఉన్న బ్యాంకులలో డిపాజిట్ చేయండి ఈ కాలంలో అని ఆర్బీఐ యొక్క సూచన చేయడం జరిగింది. అంటే ఒక ప్రకటన వెలువడింది ఆర్బీఐ బోర్డు నుంచి. ఎప్పుడు? మే 23 నాడు. అయితే ఆర్బీఐ ప్రకటన వెలువడిన తర్వాత ప్రజల దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకుల వద్ద డిపాజిట్ చేయడం జరిగింది. బ్యాంకులకు సాధారణంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు సాధారణంగా వచ్చే డిపాజిట్ల కన్నా ఈ 2000 రూపాయల నోటును ఉపసంహరించుకోవడం ద్వారా వారి యొక్క నికర డిపాజిట్ల పెరుగుదల నమోదైంది. ఈ బ్యాంకుల దగ్గర ఏమవుతుంది? అప్పుడు నగదు నిల్వలు పెరుగుదల ఎక్కువగా ఉంటాయి. బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు విపరీతంగా పెరిగిపోతే అప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? మళ్ళీ ఆర్బీఐ ఒక బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకొని బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు అధికంగా ఉంటే వారు ఏం చేస్తారు? మరియు ప్రజలకు మళ్ళీ లోన్లకు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్లు ఇవ్వడం ద్వారా వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెరిగిన నగదు నిల్వలు ప్రాథమికంగా వచ్చే డిపాజిట్ల కన్నా అదనంగా పెరిగిన నికర డిపాజిట్ల వ్యవస్థ గురించి మనం ఏదైనా ఆలోచించాలని చెప్పి ఆర్బీఐ బోర్డు మరియు మానిటరీ పాలసీ కమిటీ యొక్క కర్తవ్యం ఏంటి? వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడే సమయంలో ద్రవ్యోల్బణ రేటు కట్టడిలో భాగంగా మానిటరీ పాలసీ కమిటీ మరియు ఆర్బీఐ బోర్డు ఈ రెండూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏ నిర్ణయము అంటే 2000 రూపాయల నోటు వెనక్కి తీసుకోవడం ద్వారా బ్యాంకులకు వచ్చే సాధారణ డిపాజిట్ల కన్నా అదనంగా పెరిగిన నిల్వలు, అనగా నికర డిపాజిట్లు అదనంగా పెరిగితే ఆ నికర డిపాజిట్ల పైన ఒక వడ్డీని విధించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది బోర్డు మీటింగ్లో. ఆ వడ్డీనే టెంపరరీ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో,
తాత్కాలిక ప్రాతిపదికన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోను విధించడం జరుగుతుంది. ఎందుకు తాత్కాలిక ప్రాతిపదికన? ప్రత్యేకంగా 2000 రూపాయల నోటును ఉపసంహరించుకోవడం ద్వారా నగదు నిల్వలు పెరిగినాయి. ప్రతిసారి పెరిగేవి కావు కదా. ఆ ప్రత్యేకమైన వ్యవస్థ కోసమే తాత్కాలిక ప్రాతిపదికన విధించడం జరుగుతుంది. ఈ తాత్కాలిక ప్రాతిపదికన విధించిన వడ్డీ ఎప్పుడు విధించిరు? 2023 ఆగస్టు 10 నాడు. 2023 ఆగస్టు 10 నాడు ఏం చేసిరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాత్కాలిక ప్రాతిపదికన బ్యాంకుల వద్ద నగదు నిల్వలను తగ్గించుటకై ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్పత్తి చర్యను ప్రవేశపెట్టింది. ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్పత్తి ఎందుకు ప్రవేశపెట్టింది? 2000 రూపాయల కాగితపు నోటును ఉపసంహరించుకోవడం ద్వారా బ్యాంకుల వద్దకు చేరిన అదనపు నగదు నిల్వలను తగ్గించుటకే ఈ చర్య చేపట్టిరు. ఈ చర్య వలన బ్యాంకుల వద్ద నికర డిపాజిట్ల పెరుగుదల వల్ల ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో విధిస్తే ఆ రిజర్వ్ రేషియో వల్ల విధించిన నగదు ఉంటుంది కదా, అది ఎక్కడికి చేరాలి? ఆర్బీఐకి చేరుతుంది. ఆర్బీఐకి ఈ విధంగా విధించిన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో 10% వలన ఆర్బీఐకి బ్యాంకుల నుంచి 1,00,000 కోట్ల రూపాయల నగదు చేరే అవకాశం ఉందంట. ఎంత? 1,00,000 కోట్ల రూపాయల నగదు రిజర్వ్ బ్యాంకుకు చేరే అవకాశం ఉంది. అదేవిధంగా షెడ్యూల్డ్ బ్యాంకులు అదనంగా లభించిన నికర డిపాజిట్ల పైన 10% ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్పత్తి విధించడం జరుగుతుంది. ఈ అంశం అనేది చూసుకోవాలి. ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో ఇదేంటి? టెంపరరీ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. ప్రత్యేకంగా 2000 రూపాయల నోటును ఆర్బీఐ వెనక్కి తీసుకోవడం ద్వారా బ్యాంకుల వద్దకు వచ్చిన నగదు నిల్వలలో అదనంగా చేరిన నిల్వలు అనగా నికర డిపాజిట్లు అదనంగా పెరిగితే ఆ నికర డిపాజిట్ల పైన విధించే వడ్డీ రేటునే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఇది ఎప్పుడు విధించారు? 2023 ఆగస్టు 10 నాడు. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటిది? 2016 నవంబర్ 8 నాడు తీసుకొచ్చిన డిమానిటైజేషన్ కార్యక్రమం అనగా పెద్ద నోట్ల కార్యక్రమం ద్వారా రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో 2016 నవంబర్ 10 నాడు తీసుకొచ్చిన కొత్త 500 రూపాయల నోటు, అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చిన 2000 రూపాయల కాగితపు కరెన్సీ. ఈ 2000 రూపాయల కాగితపు కరెన్సీని 2023 మే 23 నాడు ఆర్బీఐ ఒక అధికార ప్రకటన చేసి మేము వెనక్కి తీసుకుంటున్నాం, రద్దు చేయట్లేదు, వ్యవస్థలో ఉన్న 2000 రూపాయల నోటును మొత్తంగా వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్తే ఆ 2000 రూపాయల నోటు వలన బ్యాంకులలో అదనంగా పెరిగిన నికర డిపాజిట్ల పైన తాత్కాలిక ప్రాతిపదికన విధించిందే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. అది ఎంత? 10%. ఎప్పుడు విధించిరు? 2023 ఆగస్టు 10 నాడు. ఎవరు విధించిరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మానిటరీ పాలసీ కమిటీ ఈ రెండు డిసైడ్ చేసి ద్రవ్యోల్బణ రేటు కట్టడిలో భాగంగా తీసుకొచ్చిన వ్యవస్థనే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. దీనివల్ల ఆర్బీఐకి ఎంత చేరనుంది? 1,00,000 కోట్ల రూపాయల నగదు చేరనుంది. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ ఎకానమీలో భాగంగా ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ.